guys, welcome back to my channel. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారు నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా థర్స్డే ఈవినింగ్ రొటీన్ అనమాట. లైక్ మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేనైతే ఈ బ్లాగ్ షూట్ చేస్తున్నా. మేము ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 7:30కి మాకు బ్యాడ్మింటన్ ఉంటుందన్నమాట. నేను మా హస్బెండ్ అండ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వెళ్తాము బ్యాడ్మింటన్కి. సో 3 hours లైక్ 10:30 వరకు ఉంటుంది. సో మేము ఏం చేస్తాం అంటే ఇప్పుడు లైట్గా స్నాక్ చేసుకుని తినేసి వెళ్తాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:46 అవుతుంది. సో అంత టైం ఉండలేము కాబట్టి మేము ఇప్పుడు లంచ్ 12కి చేసాము. సో లైట్గా స్నాక్ ఏమైనా చేసుకుని తినేసి వెళ్తాం, ఎందుకంటే నాకు మళ్ళీ ఆకలి వేసినప్పుడు ఏమీ తినకపోతే హెడేక్ వస్తుంది. సో లైట్గా చిన్న స్నాక్ చేసుకుని తినేసి రెడీ అయిపోయి బ్యాడ్మింటన్కి వెళ్ళిపోతాము. సో నేను ఇంకా అవన్నీ చూపించబోతున్నాను. అండ్ వన్ నైట్ స్కిన్ కేర్ అండ్ మేము ఏం తింటున్నాం, లైక్ మా హెల్తీ డైట్ ఎలా ఉండబోతుంది, మేము డిన్నర్కి ఏం చేసుకుంటున్నాం అని చూపిస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ నేనైతే స్నాక్ కోసము గార్లిక్ స్వీట్ కార్న్ అనేది చేస్తున్నా. చాలా సింపుల్ ఉంటుంది, బట్ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే స్వీట్ కార్న్ తీసుకుని వాష్ చేసుకున్నా. క్యాన్డ్ స్వీట్ కార్న్స్, నార్మల్ స్వీట్ కార్న్ వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో క్యాన్డ్ వాడినా నేను, నా దగ్గర నార్మల్ది లేక. సో మంచిగా స్వీట్ కార్న్ వాష్ చేసుకొని గార్లిక్ కచ్చాపచ్చగా దంచుకొని ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని గార్లిక్ ఫ్రై అయినాక స్వీట్ కార్న్ వేసుకొని ఉప్పు కారం మొత్తం దానికి పట్టేసినాక దాన్ని బౌల్లోకి తీసుకుని కొంచెం చల్లారినాక లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ దెన్ నేను ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా మంచిది స్కిన్కి అది. సో డెఫినెట్గా డైలీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను కొంచెం కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేస్తాను, బికాజ్ సమ్మర్ కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. ఇక్కడైతే ఎగ్స్ బాయిలింగ్ పెడుతున్నా. డిన్నర్కి చేసుకోవడానికి ముందే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి వెళ్దామని చెప్పేసి అయితే ఎగ్స్ బాయిల్ చేసిన. ఇక్కడైతే నేను చేసుకున్న స్వీట్ కార్న్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నాకు ఇది మోస్ట్ రీసెంట్ ఫేవరెట్ స్నాక్ అయిపోయిందనమాట. సో ఈ మధ్య నేను ఈవినింగ్ స్నాక్ అట్లీస్ట్ వీక్లో 3 or 4 times అయితే ఇదే చేస్తున్నా. చాలా నచ్చింది. సో ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కన పెట్టేస్తా. సో గేమ్ నుంచి రాగానే పీల్ చేసేసుకోవచ్చు. చాలా ఆకలిగా ఉంటాం కదా, అప్పుడు బాయిల్ చేసుకున్నంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ముందే పెట్టుకుంటా. చేసుకున్నా. ఇప్పుడు మనము సన్ స్క్రీన్ రాసుకుని ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ నా స్కిన్ కేర్ చేసుకున్నా. సో సన్ స్క్రీన్ అనేది మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి కాబట్టి మాకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి. సో ఇంకా 7:30కి కూడా మాకు సన్ ఉంటుంది కాబట్టి నేను సన్ స్క్రీన్ రాసుకున్నాను. సో నేను ముందు వీడియోలో చెప్పినట్లే నేనైతే డర్మాకో సన్ స్క్రీన్ వాడతాను, ఎందుకంటే నాకు ఇది చాలా ఫేవరెట్. సో సన్ స్క్రీన్ రాసుకుంటున్నా. ఎంతమందికి తెలుసు సన్ స్క్రీన్ అనేది ఇలా 3 fingers రూల్తో రాసుకోవాలని చెప్పేసి నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇట్లా చేసుకుంటున్నా. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనం గేమ్ ఆడినప్పుడు మన హెయిర్ మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. లేదంటే మనం ఇట్లా ఇలా లాగినప్పుడు మన పోనీ మన టాప్ టాప్ అని కొడుతుంది. సో నేను ఏం చేస్తా అంటే ఇట్లా బ్యాడ్మింటన్కి వెళ్ళినప్పుడు ఇలా వేసుకుంటా. బాగున్నా బాగోపోయినా నా కంఫర్ట్ కోసం ఇలా వేసుకుంటా. కంఫర్ట్ ముఖ్యం కదా. నవ్వకండి గైస్. ఇక్కడ ఇది వదిలేసిన షెట్ ఏంటి గైస్ ఇది చూసుకోలే. సో మళ్ళీ వేసుకోవాలి. పోనీ పెట్టుకున్నప్పుడు వదిలేసుకున్నా. ఓకేండి, అండ్ కామెడీగా ఉంటుంది. ఇట్స్ ఓకే. కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం కదా. సో
వాటర్ పెట్టుకుని స్టార్ట్ అయిపోదాము. లెట్స్ గో ద బ్యాడ్మింటన్. నాకైతే బ్యాడ్మింటన్ అనేది చాలా 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 ఇష్టం. నేను వీక్ మొత్తంలో థర్స్డే ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే బ్యాడ్మింటన్ ఆడచ్చు కాబట్టి. ఫైనల్లీ థర్స్డే అయితే వచ్చేసింది. సో లెట్స్ రావేంటి, మన కార్ ఇక్కడ లేదు కదా. ఓకే, బేసిక్గా మా కార్ అనేది కొంచెం దూరంలో ఉందన్నమాట, ఎందుకంటే మా అపార్ట్మెంట్ బాల్కనీస్ చేస్తున్నారు. సో రిపేర్ చేయడం వల్ల పార్కింగ్ అనే స్లాట్స్ తగ్గించేశారు, ఎందుకంటే పైనుంచి ఏమన్నా పడ్డ కార్కి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి. సో మా పక్కన అపార్ట్మెంట్లో పార్క్ చేసాము. సో మేము అక్కడికి వెళ్ళి మా కార్ పిక్ చేసుకుని మా ఫ్రెండ్ని పిక్ చేసుకుని బ్యాడ్మింటన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఓ మర్చిపోయినా భాగ్యాన్న కోచ్ ఏదో పెట్టారు ఇక్కడ. వెల్కమ్ పార్కింగ్. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా పార్కింగ్ కూడా క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు అసలు ఉండవు పార్కింగ్. ఇంకా అసలు ఉండవు అయితే నాకు పార్కింగ్. డైలీస్ వచ్చినట్టు అక్కడే పెట్టుకోవాలి. వాటర్ బాటిల్ గ్యాస్. ఓవర్ యాక్షన్ చేస్తున్నాను గ్యాస్ కొంతమంది. ఇది మళ్ళీ ఎందుకు అంటున్నా. బాటిల్ పెట్టుకో. ఒక ఇరిగిపోయేలా ఉంది ఒక చేత్తో బాటిల్ పట్టుకున్నట్టు. ఏం అబ్బాయి అసలు అన్ని అబ్బాయితో పోయిస్తుంది. పక్క వచ్చింది అనుకుంటారు. ఇదేంటి మళ్ళీ 12th ఫ్లోర్కి వచ్చిందా? నువ్వు నొక్కలే వన్నా, అందుకే పైకి వచ్చింది మళ్ళీ. 12th ఫ్లోర్ నుంచి మళ్ళీ 12th ఫ్లోర్కి వచ్చాను ప్లేస్. 3rd ఫ్లోర్ నొక్కాడు, మళ్ళీ 12th ఫ్లోర్కి వచ్చాడు, మళ్ళీ 1st ఫ్లోర్కి వెళ్తాం. గుడ్ జాబ్. కార్ నెంబర్ చూడు, గ్రామ్ వ్యాన్ అంట. గ్రామే ఉంటుంది ఇంట వ్యాన్. గ్రామ్ తన పేరు గ్రామా? వావ్. గోల్డ్ పేరు కిలో ఉంటుందా? ఉంటుందా? చూడండి గైస్, గ్రామ్ అంట గ్రామ్. మంచి మంచి డిఫరెంట్ వియర్డ్ నేమ్స్ అన్నీ ఉంటాయి కార్లకి, నెంబర్ బోర్డ్స్కి. అదేంటో ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. ఏం కావస్తే అది రాసుకోవచ్చు అని కూడా రాయొచ్చు. అవును, ఏంట్రా కాదు ఏంతిలా అని కూడా రాసుకోవచ్చు. తీసేలో వెళ్ళిపోయినా. ఈ అపార్ట్మెంట్ స్టోరీ చెప్పారు. ఈ అపార్ట్మెంట్లో అందరూ ముసలోళ్ళే ఉంటారు. కాదు గైస్, ఈ అపార్ట్మెంట్కి చాలా పెద్ద స్టోరీ ఉంది. బేసిక్గా మేము ఏమనాలి, మేము హౌస్ సర్చ్ చేస్తున్నప్పుడు ఈ అపార్ట్మెంట్కి వెళ్ళినాము. ఏం చెప్పారు, అపార్ట్మెంట్లో మొత్తం అందరూ ముసలోళ్ళే, ప్లస్ అపార్ట్మెంట్లోకి మనం రెంట్ తీసుకోవాలంటే 4 years 5 years వెయిట్ టైం. 4-5 years వెయిట్ టైం. అది కూడా ఏంటి, ఎవడో ఒక ముసలోడు చచ్చిపోయి వేరే ముసలోడు మాకు ఓకే వీళ్ళు ఉండొచ్చు ఇక్కడ అని సంతకం పెడితే అప్పుడు మనకు అందులో రెంట్ ఇస్తారు. జనరల్గా ఎవరు వేరే ముసలోళ్ళు ఎవరొకరు నచ్చుతారు, వాళ్ళే అక్కడ ఉంటారు. అది ఓన్లీ ముసలోళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ రిటైర్ అయిపోయి ఎంటర్టైన్ అవుతారు. పొద్దు నుంచి రాత్రి దాకా అసలు ఫుల్ ఎంజాయ్. ఎంటర్టైన్మెంట్. దానికి అంత పెద్ద స్టోరీ ఉంది. కుక్క చూసి ఆపలే ఉంది. ఇదేంటి చాలా వెరైటీగా ఉంది అసలు. ఇది మోడల్ జునిపర్, కొత్త మోడల్ అనుకుంటా. కొత్తగా వచ్చింది కదా జునిపర్. మధ్యలో నడిచిన చాలా
ఫుల్ బాటిల్ అయిపోయాయి. ఇంకా నైట్ మేము గేమ్ ఆడి వచ్చేసరికి 10:30 అవుతుందన్నమాట. సో నేనైతే బాయిల్ చేశాను కదా ఎగ్స్ అయితే పీల్ చేసుకొని ఇక్కడైతే గోకమలే చేస్తున్నాను. ఈ రెసిపీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బేసిక్గా మనం ఎప్పుడైనా వ్రాప్స్ అవి చేసుకున్నప్పుడు సాసెస్ అవి యూస్ చేస్తాం కదా, అట్లా యూస్ చేయకుండా నేను ఏం చేస్తాను అంటే బేస్ ఈ గాక్ యూస్ చేస్తాను అనమాట. సో మనకి అన్హెల్దీ సాసెస్ అవి యూస్ చేయక్కర్లేదు, చాలా బాగుంటుంది. సో ఇలా ఎవరైనా అయితే ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను టొటిల్లాస్ యూస్ చేస్తున్నా, హై ప్రోటీన్వి. ఇది నేను కాస్కోలో తీసుకున్న. ఈచ్ టొటిల్లాలో 11 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. మనకి ప్రోటీన్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను చెప్పినట్టు ఇక్కడ సాస్ బదులు నేనైతే గోకమోలా యూస్ చేసిన. అండ్ దెన్ లెటర్స్ పెట్టుకొని నేను చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ అండ్ దెన్ ఆనియన్, టొమాటో అండ్ వాట్ ఎవర్ వెజ్జెస్ మీకు ఏది నచ్చితే అదైతే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీస్ అంటే లైక్ టేస్ట్లెస్గా ఉంటాయని అనుకుంటారు చాలామంది, బట్ ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. మంచిగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఇలా తింటూ. మంచిగా ఏమైనా ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్ అట్లా చేసుకుంటే అవన్నీ చేసినాక మంచిగా ఫోల్డ్ చేసి నేను ఇంకొక సైడ్ కూడా టోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేను చేసుకున్న వ్రాప్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. తినేసినాక యాజ్ యూజువల్ గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసుకుంటున్నా. ఎంత లేట్ అయిపోయినా నైట్ అయితే మొత్తం డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటా. ఇఫ్ ఓపిక లేకపోతే డిష్ వాషర్ అయితే పెట్టేస్తాను అనమాట. అండ్ అలానే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేస్తున్నా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.